సాధారణంగా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా స్పందించాలనేది ఒక ఫార్మెట్ తీసుకోవాలి. జగన్ మీద దాడి జరిగింది. ఒక ఆస్పెక్ట్లో ఎట్లా చెప్పచ్చు అంటే, దాడి ఎవరు బాధ్యులైనా సరే శిక్షించాలి, దీన్ని ఖండిస్తున్నాం. అతనే చేయించుకున్నాడంటే అని కనుక తేలితే అప్పుడు ప్రజల క్షమాపణ చెప్పాలి అనేది అటు మనం దాంట్లో దుర్మార్గంగా మాట్లాడినట్టు ఉండదు, సేమ్ టైం ప్లాన్డ్గాను సమాధానం చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా దాడి జగనే చేయించేసుకున్నాడు అన్నప్పుడు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఒక సంకేతమే, ఇట్లాగా అందరూ వెళ్ళండి అనేటువంటి అదే కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టే దాడికి సంబంధించి ఇప్పుడు జైల్లో చంద్రబాబు ఉన్నారంటే ఇంకేదో జరిగిపోతుంది అని ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు, అప్పుడు అది నాటకాలంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇది నాటకాలంటే ఒప్పుకుంటారా? అది ఇంకా ఏం కాకపోయినా ఏదో జరుగుతుంది. ఇక్కడైతే తలకాయకి దెబ్బ తగిలింది, కుట్లు పడ్డాయి, బట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దున్నపోతు ఈనింది దూడను కట్టేయమన్నట్టుగా వైసీపీ నేతల వ్యవహారం జరగని దాడిని జరిగినట్టు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు. ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదు. ప్రజలు మీకు త్వరలో బుద్ధి చెప్పడం ఖాయం. పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్ ఇది. అదే సందర్భంలో గాయం కారణంగా సీఎం వైఎస్ జగన్ గారిని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రేపటి యాత్రకు విరామం ప్రకటించారని నిన్న రాత్రి అటు పార్టీ వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్టు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం దీన్ని ఆ కోణంలోనే చూడాలని భావిస్తుంది.